తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం స్థానంకు తీవ్రమైన పోటీ నెలకొంది. ఖమ్మం స్థానాన్ని తనకే కేటాయించాలని సీనియర్ వీహెచ్ అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే రాజ్యసభ అడగలేదన్నారు. కుటుంబ రాజకీయాలను రేవంత్ ప్రోత్సహించాలని భావిస్తున్నామని, ఖమ్మం స్థానాన్ని తనకే కేటాయిస్తారనే నమ్మకం తనకుందని వీహెచ్ అన్నారు. బీసీ ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న ఖమ్మం నుంచి సీటు తనకే ఇవ్వాలంటున్నారు వీహెచ్. పార్టీ కోసం పనిచేశానని, తనకు న్యాయం చేయాలంటున్న వీహెచ్ తో మా ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్దమవుతోంది. రాష్ట్ర స్థాయిలో ఎన్నికల కమిటీ సమావేశాలు నిర్వహించి ఆశావాహుల జాబితాను ఢిల్లీ తీసుకురాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈసారి ఎవరికి లోక్సభ స్థానాలని కేటాయిస్తారు? ఢిల్లీ లెవెల్లో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగిన తర్వాత ఎన్నికల కమిటీ అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుంది. అయితే ఇప్పటికే ప్రజాపాలన పేరుతో పార్టీలో ఉన్న క్యాడర్కి న్యాయం చేసే దిశగా అనేక పదవుల్ని రాష్ట్ర నాయకత్వం నేతలకిస్తుంది. అయితే ఇప్పుడు లోక్సభ స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలోనూ అలాగే పార్టీలోనూ స్థానం దక్కని వారికి లోక్సభ స్థానంలో అవకాశం కల్పిస్తారా అన్న ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేత ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సో ఆయన మనోగతం తెలుసుకుందాం. సార్, ఖమ్మం లోక్సభ స్థానాన్ని మీరు ఆశిస్తున్నారు. సో ఎట్లా ఎవరిని కన్సిడర్ చేస్తారనుకుంటున్నారు? ఇటీవల రేవంత్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. కుటుంబ రాజకీయాలకు మోడీ దేశమే నా కుటుంబం అంటున్న తరుణంలో సో కుటుంబ రాజకీయాలపైన దృష్టి సారించే దిశగా అయితే అడుగులు వేయడం లేదన్నట్లుగా తెలుస్తుంది. సో మీరేమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని? నెక్స్ట్ మీకు ఖమ్మం సీట్ వస్తుంది అనుకుంటున్నారా? చూడండి, నా వరకు నేను గత 7-8 ఏళ్ళ నుంచి అక్కడ పనిచేస్తున్నా. నాకు ఒక సెంటిమెంట్ ఉంది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 2 పర్యాయాలు ఖమ్మం వచ్చాడు. ఒకసారి ట్రైబల్ ఏరియాలో, ఒకసారి ఫ్లడ్ ఎఫెక్ట్. అప్పటి నుంచి నేను అక్కడనే తిరుగుతున్నా. ఏ ప్రోగ్రాం అయినా, ఎవరు పిలిచినా, రైతులకు సంఖ్యలు వేస్తే పోయిన వాళ్ళకు ఆర్థిక సాయం చేశాను. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ అయినా నేను ధర్నాలలో పాల్గొంటున్నా, పార్టీ ప్రోగ్రాంలో పాల్గొంటున్నా, పార్టీ కార్యక్రమాలలో బట్టి విక్రమార్క ఎప్పుడు రమ్మంటే అక్కడ పోతున్నా, కార్యక్రమాలు చేస్తున్నా. సో మీలాంటి వారిని కన్సిడర్ చేస్తారనుకుంటున్నారా? మీరు ఖమ్మంలో మీరు ఆశిస్తున్నారు కదా, మీకు ఖమ్మం టికెట్ వస్తుంది అనుకుంటున్నారా? కన్సిడర్ చేస్తారా లేదా నా ఫైట్ ఉన్నది. ఎందుకంటే నేను పనిచేసిన ఎక్కడనైతే రాత్రి పగలు నాకు ఇవాళ గత 7-8 ఏళ్ళ నుంచి ఏ పదవి లేదు. నేను ఏఐసిసిలో పదవి లేదు, క్యాంపెయిన్లో పదవి ఎక్కడ లేదు. అయినా నేను ఏదో కాంగ్రెస్ కార్యకర్తగా, రాజీవ్ గాంధీ అభిమానిగా, సోనియా గాంధీ అభిమాని పనిచేస్తూనే ఉన్నా. కనుక ఈసారి ఒక అవకాశం వచ్చింది. ఆ ప్రాంతానికి అభివృద్ధి చేయాలి అనేది నా ఆలోచన, సంకల్పన. ఇస్తే నేను తప్పనిసరిగా హైకమాండ్ ఇస్తే తప్పనిసరిగా నేను గెలిచే అవకాశాలు ఉన్నాయి, గెలిచి తీరుతా. ఎందుకంటే నేను పనిచేసిన వ్యక్తిగా. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో న్యాయమైన కోరిక నాది. ఎందుకంటే ఒక్క సీటు కూడా బీసీకి ఇవ్వలే. కనుక అక్కడ ప్రజలే కోరుతున్నారు, బీసీకి ఇస్తే మేము గెలిపిస్తాం, హనుమంతరావు గారిని రా అని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే నేను మొదటి నుంచి పనిచేస్తున్నా కాబట్టి అందరికీ తెలుసు హనుమంతరావు ఏ ఆపదలో వస్తాడు. బడుగు బలగిన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా, అదే కాకుండా ఏడ అన్యాయం జరుగుతూ చేస్తా. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా యావత్ భారతదేశం న్యాయ పోరాటం గురించి కూడా నేను న్యాయం గురించి అడుగుతున్నా, వేరేదేం లేదు. మన పార్టీలో నాకు న్యాయం చేయమని అడుగుతున్నా. ఇక హైకమాండ్ మీద ఉన్నది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మీద నాకు నమ్మకం. ఎందుకంటే రేవంత్ రెడ్డికి నేను అవుట్ రైట్ సపోర్ట్ చేసిన, ఆయన తిరిగిన ప్రోగ్రాం పాదయాత్రలో ఆయనకు పార్టిసిపేట్ చేసిన, పీపుల్ మార్చ్లో కూడా బట్టి విక్రమార్కి ఎక్కడికి పోయితే అన్ని సహకరించిన. కనుక నా రైట్ ఏర్పడుతుంది, పనిచేసిన కాబట్టి నాకు గుర్తింపు కావాలని కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా ఖమ్మం స్థానాన్ని అయితే ఆశిస్తున్నారు మాజీ ఎంపీ వి హనుమంతరావు. నాకు టికెట్ ఇస్తే గెలిచి తీరుతాను అని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ గాంధీ హయాంలో అక్కడ పనిచేశాను, అలాగే రాష్ట్ర స్థాయి నాయకత్వంలో కూడా రైతులకు సమస్యలు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళాను, రైతుల పక్షాన్ని నిలిచాను. సో ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజలతో నాకు అనుబంధం ఉంది, నేను అక్కడ గెలుస్తాను, బీసీలకు కూడా న్యాయం చేయాలి. సో ఖచ్చితంగా అక్కడ బీసీ పాపులారిటీ కూడా ఉంది కాబట్టి నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి అయితే విహాన్ మంత్రావు చెప్తున్నారు. సో చూడాలి ఖమ్మం లోక్సభ బరిలో ఎవరిని కాంగ్రెస్ అధిష్టానం బరిలోకి దింపుతుందనేది. కార్పొరేషన్ సంజయ్తో గోపికృష్ణ, 10 టీవీ, న్యూఢిల్లీ.